సాంబార్లో వేసిన హల్వా చేసుకున్న గుమ్మడికాయ రుచే వేరప్ప. దీని రుచులు ఆస్వాదించడం మాత్రమే కాదు, మరి దీనిలోని పోషకాల గురించి కూడా తెలుసుకోవాలి. అవును, క్యారెట్లు, చిలకడ దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలోనూ బీటా కెరోటిన్తో పాటు పలు పోషకాలు దండిగా ఉంటాయి. రోజు అరకప్పు గుమ్మడి ముక్కలు తిన్నా లేదంటే గ్లాసుడు జ్యూస్ తాగినా ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. గుమ్మడి అత్యధిక పోషక విలువలు కలిగిన కూరగాయలలో ఒకటి. దీని రసం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. గుమ్మడికాయ రసంలో విటమిన్లు ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా తరచుగా వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. గుమ్మడి రసంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిది. కడుపు మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో గుమ్మడికాయ రసం భలేగా సహాయపడుతుంది. దీని రసం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది మన చర్మం అందంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది ముడతలు, మచ్చలను కూడా నివారిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడిలో పొటాషియం అధికంగా ఉంటుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికి కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరిచే గుణం ఉంది. ఇది వాటి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.